మరి గుంటి నాగరాజుని ఏం చేస్తావు? గుంటి నాగరాజుని ఏం చేస్తా? అయ్యో అటు ఇటు మళ్ళీ మాకు గుంటి నాగరాజు దగ్గరికి వచ్చారా? ఆయనను మొగుడు అంటావు, ఈయన మొగుడు అంటే ఎవరు అనుకోవాలి? గుంటి నాగరాజుని నేను ఎక్కడన్నా మొగుడు అన్న ఒక్క వీడియో చూపించు. నేను పెళ్లి చేసుకుంటాను, దండలు వేసుకుంటారు, అన్ని చేసుకుంటారు, ఓకేనా? అది ఓన్లీ వీడియో పరంగా ఫ్రాంక్. మరి అడిగేదానికి చెప్పు. అది ఫ్రాంక్. ఆ రోజు చెప్పు. ఇప్పుడు నెక్స్ట్ మా గుంటి నాగరాజు దగ్గరకు వచ్చింది కాబట్టి నేను ఒక ఫోన్ చూస్తావు అంటే ఏమైనా ఉందా? ఎవరైనా సెండ్ చేస్తున్నారా నీకు ఇవి మాట్లాడి ఇవి చెప్పని? లేదు. ఓకే. ఆ రోజు మేము సరదాగా అందరం ఉన్నాము, ఫ్రాంక్ వీడియో ఒకటి చేద్దాం అనుకున్నాము. అది నేను గుంటి నాగరాజు చేసాము మ్యారేజ్ వీడియో, అంతే. ఫ్రాంక్ చేసి ఫ్రాంక్. ఎవరిని చేసిరు? మేము అందరం ఉండి ఒక వీడియో తీద్దాము. మమ్మల్ని ఫ్రాంక్ చేసిరు? మమ్మల్ని ఫ్రాంక్ చేసినావా? మీ ఉన్నోళ్ళని ఫ్రాంక్ చేసినావో తెలియాలి కదా. మేము మా టీంలో అనుకుని తీసుకున్నాం. సో అదైతే రియల్ కాదు, మనసులో అయితే ఏం లేదు, ఓన్లీ రీల్ కోసమే చేసినారు. సో ఓకే, గుంటి నాగరాజు అయితే మీకేం కాడు అంటే క్లారిటీ. అన్న ఫ్రెండ్ మళ్ళీ నాకు నిజం చెప్తున్నా, గుంటి నాగరాజు బెస్ట్ ఫ్రెండ్. ప్రతి ఇంటర్వ్యూలు ఇదే చెప్తున్నా, ఇప్పుడు ఇదే చెప్తున్నా, గుంటి నాగరాజు నా బెస్ట్ ఫ్రెండ్. అంటే ఏమో వచ్చిండే ఫీలింగ్స్ భలే ఉండే పాట అయితే నిజంగా మస్తు. అందరూ అదే కదా. బాగుంది పాట మాత్రం సూపర్ ఉంది, మస్తు చేసినావు ఉషా. అవును.